దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి సత్య స్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక కల్వరి వాగ్దానం. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందును క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రియా కల్వరి సత్య స్వరూపుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. కల్వరి దేవదేవుని బిడ్డలారా, మునుపు దూరస్తులైన మీరు నేడు క్రీస్తు యేసు రక్తము ద్వారా తండ్రికి సమీపస్తులుగా ఉన్నాం. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనలను తండ్రికి సమీపస్తులుగా ఉండటానికి ఆహ్వానించిన పరిశుద్ధాత్మ దేవదేవునికి మనసారా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు ఆ దేవాదేవుడికి మనం తెలియపరుద్దాం. మన దేవుడు మనందరినీ కూడా తండ్రితో ఏకం చేయాలని యేసుక్రీస్తు ప్రభువు తన విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించారు. ఆయన యేసు రక్తము చేత మనకి విజయము కలుగుచున్నది. యేసు రక్తము చేత మనకి గొప్ప సమాధానము, శాంతి, నెమ్మది, ఆదరణ కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తమే విజయవంతమైన కార్యమైన దేవుని బిడ్డలారా, అల్పులమైన మన కొరకు ఆయన కార్చిన రక్తం విశ్వమందు అత్యంత విలువైనది. ఆ యొక్క రక్తము చేత మాత్రమే మనం బలం పొందగలుగుతున్నాం. మనం బలమాయనే, మన బలహీనత కూడా ఆయనే. దేవదేవుని బిడ్డలారా, ప్రేమ లేని మన కొరకు మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారు దిగివచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారికి రక్తాన్నిచ్చి మనందరినీ శత్రుపై జయమిచ్చి మన శత్రువు చేతిలోంచి విడిపించాడు. దేవదేవుని బిడ్డలారా, యేసు రక్తం చేత సంపూర్ణ ఆదరణ మీరు పొందగలరు. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రపరచగలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము మన శుద్ధి చేయగలుగుచున్నది. మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయగలిగింది యేసు రక్తమే. ఇదే పద్ధతి నేను నా సహవాసులు గత 25 సంవత్సరాలుగా గైకొంట వలన అనేక విధములైన ఆశీర్వాదం పొందుచున్నాం. దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. దేవుడి బిడ్డలైన మీరు కూడా యేసు రక్తంలో ఉన్న సత్యాన్ని ఎరిగి యేసు రక్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని పొంది పరిపూర్ణంగా మార్చివేయబడాలనేది నా ఉద్దేశం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి రక్తం పవిత్ర రక్తం. ఆ పవిత్ర రక్తం ద్వారా మీకు విజయము, సమాధానము, శాంతి, ఆదరణ, సంరక్షణ, ఆయుధారోగ్యం కలుగుచున్నది. ఇంటి మీద ఉన్న కీడు తొలగించుకోవడానికి, ఈదుగొమ్మలో ఉన్న శాపాన్ని తొలగించుకోవడానికి, ఇంట్లో ఉన్న మరణాలు, తెగుళ్ళు, శోధనలు, కీడన్ని తొలగించుకోవడానికి యేసు రక్తం మహత్యం గల రక్తం. అది ప్రభావంతో కూడిన రక్తం. అపవాది క్రియలకు లయం కలగటానికి, అపవాదికి అపజయం కలగాలని కోరుకున్న మనము ఇప్పుడే యేసుక్రీస్తు రక్తాన్ని మనం కొలుగుదాం. యేసు రక్తంలో ఉన్న కాపుదల ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా మీరు జయము, విజయము పొందాలి. యేసు రక్తంలో మాత్రమే సంపూర్ణత ఉంది. యేసు రక్తంలో త్రియేక దేవుని ప్రాణశక్తి ఉన్నది. యేసు రక్తంలో త్రియేక దేవుని అనంత ప్రాణశక్తి ఉన్నది. దేవుని బిడ్డలారా, మహాశక్తి సంపన్నుడైన యేసు రక్తం మనకు జయము, విజయం అనుగ్రహిస్తుంది. ఆ కల్వరి విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశీర్వాదాలతో మీరు నింపటానికి ఆ దేవాదేవుడు నీ కొరకు నా కొరకు ఉదయించబడిన వాడే మీ కొరకు నా కొరకు రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆ గొర్రెపిల్ల రక్తం చేత, ఆ పరిశుద్ధ రక్తం చేత, పవిత్ర రక్తం చేత, అమూల్యమైన రక్తం చేత నేడు మనం జయం పొందుదాం, విజయం పొందుదాం, ఆదరించబడదాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల మనం పొందాం. ఆ సర్వప్రియ జగత్రక్షుడు, కృపామయుడు, దయాదాక్షిణ్యపురుడు మీకు, మీ బిడ్డలకి, మీ కుటుంబ సభ్యులు శిలువ రక్త ప్రోక్షణ జరిగించి సంపూర్ణ జయం అనుగ్రహించి ఆనందాదరణ, సంరక్షణ ఆ మహిమాస్వరూపుడు సంపూర్ణంగా అనుగ్రహించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడైన మా ప్రియ ఆది సంభూతుడా, కలవరి ఆశ్చర్యకరుడా, కలవరి సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసు నామములో నా దేవా, మీ పిల్లలైన మమ్మల్ని ఆదరించండి, బలపరచండి. నాయన పరిశుద్ధాత్మ మీ కార్యం, మీ క్రియ, మీ మేలు మా పట్ల జరిగించండి. నాయన నువ్వు నమ్మదగిన దేవుడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన గొప్ప సహాయకుడమైనావు గనక ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో నీ దీనదాసుని యొక్క ప్రార్థనకి తగిన ప్రతిఫలం మీరు అనుగ్రహించి మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ ఆదరించి, దీవించి, బలపరిచి, పరిశుద్ధాత్మ మీ కార్యం మా పట్ల జరిగించి షాదుని కీడును మనం తప్పించి దేవా మమ్మల్ని రెక్కల జాడును పదిలపరచమని యేసుక్రీస్తు మహోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.